లోనే ఉన్నట్టు ఇది ఏమాత్రం ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణం అని నేను అనుకోవడం లేదు. ఓకే, కాకుమాన్ గారు, సో ఇప్పుడు చాలా మంది మీకు మూడు పార్టీకి సంబంధించిన ముగ్గురు ప్రతినిధులు సవాళ్ళు విసిరారు. సో అందులో నేను ఒకటి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఆంజనేయ రెడ్డి గారు బాగా గుర్తు చేశారు మద్యపాన నిషేధం సంబంధించి. ఇప్పుడు రేపు మళ్ళీ ఎన్నికలు పోయే క్రమంలో కానీ లేకపోతే ఇప్పుడు రాజధాని మీద మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుంటూరుకి విజయవాడ మధ్యలో రాజధాని కడతా అనేటువంటి ఒక ఎపిసోడ్ తెర మీద తెచ్చారు. సరే, అది మళ్ళీ మీ స్టాండ్ మారిందా లేదా పక్కన? మరి ఈ మద్యపానం మీద వైసీపీ స్టాండ్ ఏంటని ఎవరిని అడిగితే ఏం చెప్తారు వైఎస్ఆర్సీపీ? సార్, ముందుగా ఆంజనేయ రెడ్డి గారు పెద్ద మనిషి, కానీ ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు మాట్లాడారు. సరే, ఏది ఏమైనా ఒక్కటి చెప్పండి రాజశేఖర్ గారు, ఒక్కటి చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ పార్టీ మరి డిబేట్ లో కూర్చొని ప్రతిసారి వాదనలు, కానీ ఒక్క సీటు సొంతంగా నిలబడి గెలిచే సత్తా బీజేపీ పార్టీకి లేదు. పాపం అదేంటి సార్, మీరు అందరినీ అంటారు, జనసేనకి సత్తా లేదంటారు, బీజేపీకి లేదంటారు, టీడీపీకి లేదంటారు, మరి గెలిచిన వాళ్ళందరూ ఎవరు? టీడీపీకి లేదని మేము ఏనాడు చెప్పాం. టీడీపీ పార్టీకి ఖచ్చితంగా బలం ఉంటుంది, ఎందుకు ఉండదు? టీడీపీ పార్టీ ఈ రోజు పెట్టింది కాదు, నిన్న పెట్టింది కాదు, లేకపోతే ఒకళ్ళ మీద ఆధారపడి మరి అధికారంలోకి రావడం వరకు అంతవరకు ఓకే. మామూలుగా పార్టీ సంస్థాగతంగా బలమైన పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఎవరో ఒకళ్ళు ఆసరా లేకపోతే, ఎవరో ఒకళ్ళు మద్దతు లేకపోతే ఆ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇది బీజేపీ జనసేన ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి లేదు వాళ్ళు. అలాంటిది మరి ఆంజనేయ రెడ్డి గారు ఎన్ని మాట్లాడుతున్నారంటే వాళ్ళ వల్లే ఇదంతా అధికారంలోకి వచ్చింది. నిజమే, బీజేపీ వల్లే వచ్చింది. ఈవీఎంలు మరి ఏదో ఒకటి మేనేజ్ చేసో ట్యాంపరింగ్ చేసో ఏదో కొద్దిగా అధికారంలోకి వచ్చింది. వాళ్ళు చెప్పారు కదా. మొన్న రాజ్నాథ్ సింగ్ గారు జగన్ గారికి ఫోన్ చేస్తే అనాల్సింది, మీరు ఇట్లా చేశారు, ఏ విధంగా నన్ను మళ్ళీ అడుగుతారు మీరు రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు, ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు అనేది ఆ రోజు గట్టిగా ప్రశ్నించాల్సింది సార్. లేదండి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఏనాడు కూడా మేము అడ్డుకోలేదు, ఏనాడు కూడా వ్యతిరేకించలేదు. ఖచ్చితంగా దానికి మేము మద్దతు ఇస్తాం. కాకపోతే నేనేమంటానంటే ఆంజనేయ రెడ్డి గారు మరి లాస్ట్ టైం స్థానిక సంస్థలు అన్నింటి ఇన్ని సీట్లు గెలవగలిగారంటే వీళ్ళు ఎంత గందరగోళాన్ని సృష్టించారు, లేకపోతే ఇన్ని సీట్లు వీళ్ళు ఎలా గెలుస్తారు అని మాట్లాడారు. మరి 164 సీట్లు వీళ్ళు గెలిచారంటే వీళ్ళు ఎన్ని మేనేజ్ చేయకపోతే, ఎన్ని ట్యాంపరింగ్లు చేయకపోతే, ఎన్ని దౌర్జన్యాలు చేయకపోతే, కాబట్టి గెలిచినప్పుడు ప్రజా మద్దతుతో మధ్యలో మాట్లాడితే కష్టం అండి. ఓకే ఓకే కంక్లూజన్ తీసుకుందాం. సరే, ఇంకా ఆంజనేయ రెడ్డి గారు వదిలేండి. మీరు గెలిచారని మిమ్మల్ని అంటారు, మీరేమో 2019లో మీరు ఎలా గెలిచారంటారు. కాకుమాన్ గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వ్యూహం ఏంటి? ఇప్పుడు ఇందాక నేను ఏదైతే చెప్పానో సీట్లు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆశావాహులు ఉంటారు. కూటమిలో 3 పార్టీలు ఉంటాయి, 3 పార్టీలకు 3 నాయకులు ఉంటారు. సో ఒకరికే ఇస్తారు కాబట్టి సీటు అక్కడ స్థానికంగా ఎక్కడ కౌన్సిలరో, కార్పొరేటరో, లేకపోతే ఎంపీటీసీనో, జెడ్పీటీసీనో అసంతృప్తులు ఉంటారు. అసంతృప్తుల్ని క్యాచ్ చేయాలని వైసీపీ ఒక వ్యూహాన్ని రచిస్తుంది. నిజమే కదా? మేము వాళ్ళని నమ్ముకొని మేము ఎన్నికలకు వెళ్ళట్లేదు, ప్రజలను నమ్ముకొని ఎన్నికలకు వెళ్తున్నాం. అదే కూటమి నాయకులు మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చుకొని ఎమ్మెల్యేలు చేసుకొని మంత్రులు చేసుకొని, అది వాళ్ళ వ్యూహం, అది మాది కాదు. అది గతంలో మా పార్టీ 67 సీట్లు గెలిస్తే 14 ఎన్నికల్లో 23 తీసుకెళ్లి 4 మంత్రులు చేసిన చరిత్ర వాళ్ళది, మాది కాదు అది. మేమేమో వాళ్ళలాగా వాళ్ళు ఎవరైతే ఖాళీగా ఉంటారో లేదా ఎవరైతే వాళ్ళు సీట్లు ఇరో వాళ్ళని తీసుకొని మేము సీట్లు ఇచ్చుకొని మాకు ఆ పద్ధతి లేదు. ఇచ్చారు కదా వల్లభనేని వంశీ గారికి, కర్ణం బలరామకృష్ణమూర్తి గారికి, ఇంకొక ఇద్దరు నాకు గుర్తు రావట్ల పేర్లు. సార్, ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు సార్, కొంతమంది మీరు చెప్పినట్టుగా పార్టీకి అనుకూలమైన పరిస్థితుల్లో వచ్చారు. బట్ మేము ఆ రోజు పార్టీలో చేర్చుకొని కండవాళ్ళు చేసుకోలేదు. వాళ్ళలాగా మేము తీసుకొచ్చి మంత్రుల పదవులు ఇవ్వలేదు ఎవరికి. వాళ్ళేమో అఫీషియల్ గా ఇచ్చారు, ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చారు. మీరు అన్అఫీషియల్ గా పెట్టారు. వంశీ గారిని గన్నవరానికి అన్అఫీషియల్ గా ఆయన చెప్పిందే జరిగింది. కర్ణం బలరామకృష్ణమూర్తి గారిని ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల్లో ఆయన ఒక 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ అబ్బాయికి అధికారికంగా ఇన్ఛార్జ్ ఇచ్చి అక్కడ మీ పార్టీ కోసం అప్పటి వరకు మీ పార్టీ కోసం పోరాటం చేసిన ఆమంచి కృష్ణమోహన్ గారిని పొమ్మలు లేకుండా పొగబెట్టి పర్చూరు పంపించారు.
మీరు చేశారు, వాళ్ళు చేశారు. ఇక్కడ నేను రెండు పార్టీల్ని సమర్థించిన ఈ విషయంలో వాళ్ళు 23 మందిని చేస్తే మీరు 151 మంది ఉండా ఇంకా సరిపోకుండా ఇంకొక నలుగురిని వస్తే 10 మందికి కూడా ఇచ్చేవాళ్ళు. బ్రహ్మనాయుడు గారు సార్, ఇప్పుడు మేము అలా చేస్తుంటే 150 అసలు పార్టీలు ఇంకెవరైనా ఉండేవాళ్ళు అంటే ఆ రోజు మేము గేట్లు ఓపెన్ చేస్తే ఆ పద్ధతి అది కాదు. ముందు స్థానిక సంస్థలకు సంబంధించి వీళ్ళు ఈ పార్టీలు 3 పార్టీలు ఇప్పుడు నీతులు పలుకుతుంటే ఆశ్చర్యం వేస్తాం. మరి నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒంటిమిట్ట పులివెందుల ఆ ఎలక్షన్ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా దౌర్జన్యాలు చేశారు, ఏ విధంగా మరి క్యాండిడేట్ ని కూడా ఆఖరికి పోలింగ్ బూత్ లో బానీయకుండా ఆపారు, క్యాండిడేట్ ని ఏ విధంగా మరి అరెస్ట్ చేశారో మనం చూసాం. కాబట్టి అంతా నిర్బంధించారు, అభ్యర్థులు నిర్బంధించారు. వీళ్ళు నీతులు పలుకుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏది ఏమైనా ప్రజల యొక్క తీర్పు మాకు అనుకూలంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. కాబట్టి స్థానిక సంస్థలకు సంబంధించి వీళ్ళేదో దౌర్జన్యాలు చేయాలనో లేకపోతే అది చేయాలనో ఇది చేయాలనో మేము రాజ్యాంగబద్ధంగా చేస్తామంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు రాజ్యాంగబద్ధంగా చేసే పని అయితే ఇన్ని అరాచకాలు ఎలా జరిగినాయి అంటే మన జరిగిన ఎన్నికల్లో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మేము దానికి ధీటుగా ఎదుర్కొనడానికి కూడా మేము కూడా సిద్ధపడుతున్నాం. కాబట్టి అంతేగాని మరి పులివెందులు ఎందుకు ఎదుర్కోలేదు మొన్న? మొన్నటి జరిగింది అనుకోనేటువంటి సంఘటన. అది అలా అంత దారుణానికి పాల్పడతారు, అంత దారుణంగా వ్యవహరిస్తారని ఎవరు ఊహించలేదు. బట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా వ్యూహాలు మాకుంటాయి. స్థానిక సంస్థల్లో మేము ప్రజల్ని